వెల్కమ్ టు ది పీబీఆర్ కన్సల్టెన్సీ జాబ్ కన్సల్టెన్సీ. ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ ఎవరైనాను దూర ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు ఇక్కడ మీకు తెలియజేయడం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి మనకు ఏవైనా కావచ్చు, టెలికాలింగ్ జాబ్స్, మరియు అదేవిధంగా కొన్ని జాబ్స్ అయితే కనుక వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి వాట్సాప్ స్టేటస్ పెట్టడం ద్వారా కానీ జస్ట్ ఎందుకంటే కొన్ని బిజినెస్ వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీని పెంచుకోవడం కోసం. ఇప్పుడు ఉదాహరణకి వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా అమౌంట్ వస్తుందా అని చాలామంది సందేహం, ఈ పేక్ ఉండొచ్చు కూడా అనుకుంటారు. కానీ అలా కాకుండా మన పీవీఆర్ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ అనేది లేకుండా మీకు ఒక బిజినెస్ వాళ్ళు ఏమిస్తారంటారుగా వాళ్ళ బిజినెస్ గురించి ఒక ఇమేజ్ ఇస్తారు. దాన్ని తీసుకొని మీరు స్టేటస్ పెట్టేశానంటే మీకు వాట్సాప్లో కనీసము 100 మంది 200 మంది చూస్తారు కదా. కనీసం 100 మంది చూసారనుకోండి, ఆ 100 మందికి మీ ద్వారా ఆ బిజినెస్ గురించి పబ్లిసిటీ అయినట్టే కదా. సో ఆ 100 మందికి ఇంత అమౌంట్ అనేది మీకు ఇస్తారు మీరు స్టేటస్ పెట్టడం ద్వారా. అలా ఒక బిజినెస్ గురించి కాదు, రకరకాల బిజినెస్ వాళ్ళు దాదాపు ఒక 10 బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఒక బిజినెస్ వాళ్ళు మీకు 100 రూపాయలకి 100 మందికి రీచ్ అయింది అనుకోండి, స్టేటస్ ద్వారా మీకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, అంటే 10 బిజినెస్లు తీసుకుంటే డైలీ 1000 రూపీస్ అనేది అన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా కనీసం ఒక క్లయింట్ వచ్చినా కానీ వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ అమౌంట్ గురించి, తక్కువ అమౌంట్ గురించి ఆలోచించరు. సో ఇది ఫేక్ అనేది అవ్వదు. కానీ కొంతమంది వీటిని దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి ఐడియాస్ను దృష్టిలో పెట్టుకొని అది ఫేక్గా మళ్ళించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా లేదంటే ఈమెయిల్స్ పంపించడం ద్వారా ఇట్లాంటివి జాబ్స్ అనేది చాలా ఉన్నాయి. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి. కొంతమందికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, వాళ్ళు వీడియోస్ అనేది రెడీ చేసుకుంటారు, వాయిస్ ఓవర్ ఇవ్వడం. కొన్ని బిజినెస్లకి మీరు ఆ వీడియోసే రెడీ చేయడం, ఇలాంటి కూడా కొంత ఎక్కువ అమౌంట్ వచ్చేటి అనమాట. సపోజ్ కొంతమంది పిఆర్ఎస్లో కూడా నియమించుకుంటారు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేదంటే ఒక ఎడ్యుకేషనల్ స్కూల్, కాలేజెస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ యొక్క కమిషన్స్, వాళ్ళు ఎంత కమిషన్ ఇచ్చారనేది మాకు తెలుసు అనమాట. మేము చెప్తాము, ఈ పలానా కాలేజీకి ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేయాలి, ఈ పలానా కాలేజీకి 10th క్లాసు, లేదంటే ఈ పలానా కాలేజీకి సంబంధించి బీటెక్ అడ్మిషన్స్, పాలిటెక్నిక్ అడ్మిషన్స్ అనేసి. మీ విలేజ్లో ఉన్నటువంటి కనీసం ఒకరు ఇద్దరు లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటారో అదే కాలేజీకి నేను మాట్లాడేసి చెప్తాను అనమాట. మేము మా కన్సల్టెన్సీ ద్వారా ఆ కమిషన్ రూపం ఎంతైతే అది 2000, 3000, 5000, 10,000 కూడా కమిషన్ ఇస్తారు. కొన్ని అయితే ఒక్కోసారి ల్యాప్టాప్ ఇలాంటివి కూడా ఇస్తారనమాట. సో అవన్నీ మీకు పూర్తిగా మీకు అందజేయడం జరుగుతుంది. అటువంటి కమిషన్లో మేము 20% తీసుకొని మీకు 80% ఇవ్వడం జరుగుతుంది, మీరు చేశారు కాబట్టి. సో దాని ద్వారా ఇప్పుడు సపోజ్ 5000 అయితే కనుక మేము 1000 తీసుకుంటాం, మీకు 4000 ఇస్తాం, మేము అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా కమిషన్ బేస్డ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాంటివన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసినటువంటి ఫ్రీలాన్సర్ జాబ్స్, ఇవన్నీ చాలా తెలివితో చేసుకోవడం అయితే జరుగుతుంది. కష్టపడి సంపాదించడం అనే రోజులు పోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక రైతు లేదంటే ఒక కూలి డైలీ మ్యాక్సిమం అంటే ఒక 1000 రూపాయలు అయితే సంపాదించగలుగుతాడు, చాలా కష్టంతో చేసుకున్న పని. కానీ బ్రెయిన్తో స్మార్ట్గా వర్క్ చేసే వాళ్ళు డైలీ 10,000 వరకు సంపాదించగలుగుతున్నారు. సో ఇంటి దగ్గర నుంచి కూడా సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు. సో దాన్ని స్మార్ట్గా మనం మలుచుకోవాలి. కొంత టైం టేకన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ మినిమం వెయిట్ చేయలేకపోతే మనం ఏది సాధించలేం, ఏది కాదు. 1 మంత్స్ ఆర్ 2 మంత్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. దేనికైనా ఎక్కడ బయట పోయి జాబ్ చేయాలనే కానీ 1 మంత్ ఆర్ 2 మంత్స్ లేనిది మన జాబ్లోకి సాలరీ అనేది రాదు. సో దీనికోసం వీటన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎవరైనా చేయవచ్చు. దీని గురించి ఎటువంటి భయం లేదు. వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా మేము పీవీఆర్ జాబ్ కన్సల్టెన్సీ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత నామినల్ ఫీజు అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. మీరు రెజ్యూమ్ వచ్చేసి మీరు దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కూడా మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బయోడేటా, లేదంటే ఏం లేకపోతే మీకు దానికి సంబంధించి జస్ట్ కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా
మీరు మెసేజ్ చేస్తే రెజ్యూమ్ కానీ ఏదైనా కానీ మెసేజ్ చేస్తే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే మీకు ఎలాంటి జాబ్స్ కావాల్సింది మీకు లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఎటువంటి ఏదన్నా మీకు దానికోసము ఫ్రీ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్నింటికి వచ్చేసి నామినల్ ఫీజు జస్ట్ ₹500 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని మీకు జాబ్స్ అనేది కల్పించడం జరుగుతుంది. తర్వాత మీకు ఒకవేళ భయం ఉంటే వాటి మీద ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఆ ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఆ ట్రైనింగ్ ఫీజు తీసుకొని మీకు ట్రైనింగ్ ఆన్లైన్లోనే మీరు ఇంటి దగ్గర ఉండగానే మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా చేయాలనేది గురించి కూడా మీకు ఎటువంటి ల్యాప్టాప్ ఇలాంటివి కూడా అవసరం లేదు. ఓన్లీ మొబైల్ ఉంటే చాలు. అందులో నెట్వర్క్ మీకు ఎక్కువ యూజ్ అయితే ఏం అవ్వదు. దాదాపు 200 MB అలా అయిపోతుంది అంతే. మీకు డైలీ వచ్చేసి 1.5 1 GB వరకు అయితే ఉంటుంది. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి కంపల్సరీ డైలీ ఒక ₹1000 వరకు అయితే కనుక కంపల్సరీ ఎర్న్ చేయగలుగుతారు. అది కూడా మీరు ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఏదో 2 అవర్స్ 3 అవర్స్ చేసినా కానీ లేదంటే 5 అవర్స్ కానివ్వండి చేసినా కానీ దాని మీద ఫస్ట్లో కొంత టైమింగ్ తీసుకుంటుంది కానీ తర్వాత 1 అవర్ హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు.